భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రోహిత్ శర్మ, రితికా సత్య దంపతులకు రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. కానీ సోషల్ మీడియాలో మాత్రం రోహిత్ శర్మ వారసుడు వచ్చేసాడని జోరుగా చర్చ జరుగుతుంది. కాగా రోహిత్ శర్మ రితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ 2015 డిసెంబర్ 11న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2018 డిసెంబర్ 30న తొలి సంతానంగా సమేరా జన్మించింది. తాజాగా రోహిత్ శర్మ దంపతులకు మగబిడ్డ జన్మించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత టెస్ట్ జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. కానీ రోహిత్ శర్మ మాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. అయితే తన సతీమణి రితికా ప్రస్తుతం గర్భిణి అని, దీంతో డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి 2 మ్యాచ్లు ఆడే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో రోహిత్ శర్మ వారసుడు వచ్చేసినట్లు చర్చ జరుగుతుంది. కాగా రోహిత్ సతీమణి రితికా రోహిత్ శర్మ ఆడే మ్యాచ్లను వీక్షించేందుకు స్టేడియంకి వస్తూ ఉంటుంది.